అందరికీ నమస్కారం. చిన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కథతో మీ ముందుకు రాలేకపోయాను. ఇప్పుడు కూడా అలాగే ఉంది, కానీ ఒకసారి ప్రయత్నం చేద్దామని వచ్చాను. ఈరోజు కథ కాకుండా చిన్న జరిగిన సంఘటన శ్రీ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు తెలియజేసిన చిన్న యథార్థ సంఘటన. అప్పుడు నేను బాపట్లలో ఉండేవాణ్ణి. కూరగాయలు కొందామని మిత్రుడు పున్నయ్య దుకాణానికి ఆ రోజు ఉదయం వెళ్ళాను. చాలా బిజీగా ఉండే కూరగాయల దుకాణం పున్నయ్యది. ఆ రోజు ఏదో పెద్ద గలాటా జరుగుతోంది అతని దుకాణం దగ్గర. మార్కెట్లో జనమంతా ఇంచుమించుగా అక్కడే గుమికూడి ఉన్నట్టుగా అనిపించింది. లోపల 1-2 గొంతులు గట్టిగా వినిపిస్తున్నాయి. జనాన్ని తప్పించుకొని ముందుకు వెళ్ళాను. తగాదా జరుగుతున్నది ముగ్గురి మధ్య అనిపించింది. ఒకరు పున్నయ్య, రెండో వ్యక్తి సినీ నటుడు పిఎల్ నారాయణ గారి అన్నగారైన చలంగారు, మూడో వ్యక్తి ఎవరో నాకు తెలియదు, టై లేకుండా సూటులో ఉన్నారు. ఏమైంది, ఎందుకు ఈ గొడవ అన్నాను జోక్యం చేసుకొని. మీరు న్యాయం చెప్పండి సార్ అన్నాడు పున్నయ్య నా చేతులు పట్టుకొని. అసలు విషయం ఏమిటి అన్నాను. నేను చలం మీకు తెలుసు కదండి. ఈ మూడో వ్యక్తి కంభంపాటి బలరాం గారు. అదిగో అందుకే నిన్ను తంతా అంటున్నాను. గారట గారు అంటూ సూటు బూటు వేసుకున్న వ్యక్తి అంత ఎత్తున లేచాడు. ఇదెక్కడి గొడవండి, నేనతడిని గారు అనకూడదట అన్నాడు పున్నయ్య. అసలు మన తగదా అందుకే మొదలైంది అంటూ గుడ్లు ఉరిమి చూశాడు సూటు వేసుకున్న వ్యక్తి. గారు అంటే తప్పేంటండి, మిమ్మల్ని గౌరవిస్తున్నాడు అన్నాను నేను. తప్పా తప్పున్నారా? ఇంతకి మీరెవరు? మీకేం తెలుసని మా మధ్య జోక్యం చేసుకుంటున్నారు? నా వైపు కోపంగా చూశాడు. నన్ను పరిచయం చేశాడు చలం. బూటు వేసుకున్న వ్యక్తి పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు. సారాంశం ఏమంటే, పున్నయ్య, చలం అతడు బాల్యమిత్రులు. ముగ్గురు ఒకే బెంచ్ మీద కూర్చునేవారు. స్కూల్లో కలిసి ఆడుకుంటూ తిరిగేవారు. వారి బాల్య స్నేహం ఎంతో అపురూపమైనది. పున్నయ్య, చలం బాపట్లలోనే ఉండిపోతే సూటు బూటు వేసుకున్న వ్యక్తి పై చదువులు చదివి బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. 5-6 సంవత్సరాలకోసారి బాపట్లకు వస్తుంటాడు. ఈ ఉదయం పున్నయ్యను చూడటానికి దుకాణానికి వస్తే పున్నయ్య, ఎలా ఉన్నారు బలరాం గారు అని పలకరించాడట. అక్కడ మండింది సూటు వేసుకున్న వ్యక్తికి. ఇప్పుడు చెప్పండి, ఏరా బలరాం ఎప్పుడొచ్చావు అనాలి కానీ గారు అనొచ్చా అన్నాడు సూటు వేసుకున్న వ్యక్తి కోపంగా ఊగిపోతూ. చెలించిపోయాను నేను. నిజమే పున్నయ్య, బాల్యమిత్రుణ్ణి అలా అనొచ్చా అన్నాను. ఇదెక్కడి న్యాయమండి, ఆయన బాబా అటామిక్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మేనేజరు, పేరున్న కెమికల్ ఇంజనీరు. నేను సామాన్య కూరగాయల కొట్టువాణ్ణి. ఆయన్ని అలా ఎలా అంటాను అన్నాడు పున్నయ్య. నువ్వు నన్ను అలా అనవా? నన్ను మీరు అనేవారు చాలామంది ఉన్నారురా. నువ్వు అనేవారు నువ్వు, చలం మాత్రమే. అలా పిలిపించుకునేందుకే నేను అంత దూరం నుండి వస్తుంటాను. క్రిందటిసారి వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో లేవు. ఇప్పుడు ఉన్నావంటే నన్ను ఇలా దూరం పెట్టేస్తావా? సరే, నేను వెళ్తున్నా అన్నాడు సూటు వేసుకున్న వ్యక్తి. అతడి కళ్ళ నిండా నీరు చేరడం అందరం గమనించాము. వారి మైత్రి ఆప్యాయతకి అందరం చెలించిపోయాము. నిండు మనసుతో వారిని అభినందిస్తూ సయోధ్య కుదిర్చాం. పిల్లవాడిలా ఏడుస్తున్న పున్నయ్య అతన్ని కౌగిలించుకున్నాడు. బాల్య స్నేహితులు అంటే వారే కదా, కాదంటారా? బాల్య స్నేహం ఒక భాగ్యం. దానిని అనుభవిస్తున్న వారెవరైనా ఉన్నారా మనలో? ఉంటే కొనసాగించండి, కామెంట్స్లో తెలియజేయండి. ఈ రోజుకు ఈ సంఘటనతో ముగిస్తున్నాను. తిరిగి రేపు మీ ముందుకు ఒక కథతో కానీ లేదా చిన్న సంఘటనతో కానీ మీ ముందుకు వస్తాను. ఇంకా నా గొంతు సహకరించడం లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.